తులా రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు తులా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఆమె ఎవరో ఎలా తెలుసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. అయితే కొందరికి తమ పట్ల ఎవరికైనా అభిమానం లేదా ప్రేమ ఉందో తెలుసుకోలేకపోవచ్చు. అలాంటి భావనలను ముందుగానే ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం కొన్ని గ్రహస్థితులు సంబంధాల విషయాల్లో కొత్త పరిచయాలు లేదా అవకాశాలకు సూచిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇవి వ్యక్తిగత భవిష్యత్తును నిర్ణయించే విషయాలు కావు అని అయితే చెప్పుకోవాలి. అయితే విశ్లేషణలు ఆధారంగా మాత్రమే చూడాలి. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం తులారాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ప్రేమ, స్నేహం, భాగస్వామ్యం వంటి విషయాలకు అయితే ఈ రాశి వారికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని జ్యోతిష్యంలో పేర్కొంటున్నారు. తులారాశి వారు సాధారణంగా సమతుల్యతైన ఇష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారని కూడా చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు, అయితే మీ పట్ల అభిమానంగా ఉండే వ్యక్తులు ఎవరు పరిచయం అవ్వచ్చు, లేదా ఆమె ఇచ్చే చిన్న చిన్న సంకేతాలు ఏమిటి, నిజమైన ప్రేమను ఎలా గుర్తించాలి, సంబంధాల విషయాల్లో తొందరపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. గుర్తుంచుకోండి, ఎవరో ఒకరు వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా లేదా మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తారా అనేది అసలు నిజం కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అలాంటి విషయాలు వ్యక్తిగత పరిస్థితులపై అయితే ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి వ్యక్తిగతంగా ఎందుకు కొంతమంది వారిని ఆకర్షితులు అవుతున్నారు, అలాగే ఆరోగ్యపరమైన సంబంధాలను ఎలా నిర్మాణించుకోవాలో వివరంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే తులారాశి మిత్రులారా, ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు మన జీవితంలోకి కొంతమంది వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండానే మనపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, లేదా మంచి స్నేహం కూడా కావచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ దాన్ని ప్రేమగా భావించడం సరైనది కాదు అని అయితే చెప్పాలి. అయితే వ్యక్తుల భావనలు, పరిస్థితులు ఒక్కసారి ఒక్కొక్కలా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం తులారాశి వారికి సహజంగా ఆకర్షితులమయ్యే వ్యక్తిత్వం అయితే ఉంటుందని చెబుతున్నారు. అయితే మీరు మాట్లాడే తీరు, ఇతరులను గౌరవించే స్వభావం, సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిష్కరించుకునే విధానం కొంతమందిని మీ వైపు అయితే ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీతో మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ తరచూ చిరునవ్వుతో పలకరిస్తుందా? మీ గురించి చిన్న చిన్న విషయాలను గుర్తు చేసుకుంటుందా? మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముందుగానే సహాయం చేయడానికి ప్రయత్నిస్తుందా? ఇలాంటి ప్రవర్తనలను ఆమెకు మీపై మంచి అభిమానాన్ని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవి ప్రేమకు ఖచ్చితమైన ఆధారాలు కావు అని అయితే చెప్పవచ్చు. నిజమైన సంభాషణ తెలుసుకోవాలి అంటే పరస్పర సంభాషణ, నమ్మకం మరియు స్పష్టతమైన మాటలు అవసరం అని అయితే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ విజయాలను కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. మీరు ముందుకు వెళ్ళాలని, మీ జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశించేవారు మీ చుట్టూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా మీపై శ్రద్ధ చూపిస్తున్నారని అనిపించినంత మాత్రాన వెంటనే నిర్ణయానికి రావద్దు. వారి మాటలు, ప్రవర్తన, గౌరవం వాటిని అంశాలను అయితే గమనించడం చాలా మంచిది. తులారాశి వారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కొంతమంది జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అలాంటి పరిచయాలు స్నేహంగా మొదలయ్యి కాలక్రమేణా బలమైన సంబంధాలుగా మారవచ్చు. అయితే అది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతుంది అని చెప్పలేము. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ లక్షణాలు
సూచనలను గౌరవించే వ్యక్తి అయితే, మీ కష్టంలో మీకు అండగా నిలిచే వ్యక్తి అయితే అది నిజమైన బంధానికి మంచి పునాది అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి మిత్రులారా, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ విలువలను గౌరవించి నిజాయితీగా ప్రవర్తించే వ్యక్తులతోని బలమైన సంబంధాన్ని అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి మిత్రులారా, జీవితంలో కొన్ని సంఘటనలు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట సాధారణమైన పరిచయాల్లా కనిపించిన కాలక్రమేణా అవే మన జీవితంలో ఎంతో విలువైన బంధాలుగా మారవచ్చు. అందుకనే ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంతో, ఆలోచనలతో అయితే చూడడం అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జ్యోతిష విశ్లేషణ ప్రకారం తులారాశి వారికి ఈ సమయంలో సహజంగా పరిచయాలు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఉద్యోగ స్థలాల్లోనూ, వ్యాపారాల్లోనూ, బంధువుల సమ్మేళనంలోనూ, స్నేహితుల ద్వారానో లేదా కుటుంబ కార్యక్రమాల ద్వారా కొత్త వ్యక్తులను కలిసేటువంటి అవకాశం ఉండవచ్చు. మీరు ఇటీవల ఎక్కడికి వెళ్ళినా ఒకే వ్యక్తి మరలా మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారా? మీ క్షేమం గురించి అడుగుతున్నారా? మీరు చెప్పిన విషయాలను శ్రద్ధగా వింటున్నారా? అలాంటి ప్రవర్తన ఆమెకు మీపై గౌరవం లేదా ప్రత్యేకమైన అభిమానం ఉండే సూచనలు ఉండవచ్చు. అయితే దానిని ప్రేమగా, ఖచ్చితంగా అయితే భావించకండి. నిజమైన అనుబంధం అంటే కేవలం తీపి మాటలు కాదు, మీ ఆనందంలో ఆనందపడటం, మీ కష్టాల్లో మీకు తోడుగా నిలిచే వ్యక్తి నిజమైన బంధానికి సరైన వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి వ్యక్తిని గుర్తించడానికి సమయం తీసుకోవటం చాలా ముఖ్యమని అయితే చెప్పవచ్చు. అయితే తులారాశి వారు సహజంగా లక్షణాల్లో ఒక నాయకంగా అయితే ఉండేటువంటి ఆలోచనలు అయితే ఉంటాయి. అందుకనే మీరు ఎవరితోనైనా సంబంధాన్ని ప్రారంభించే ముందు వారి స్వభావాన్ని, నిజాయితీని, బాధ్యతలను, భయాలను గమనిస్తే చాలా మంచిది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా పరస్పర నమ్మకం పెంచుకోవటం ఎంతో విలువైనదిగా అయితే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మన కలలను ప్రోత్సహించే వ్యక్తులు కావచ్చు. మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ధైర్యం చెప్పవచ్చు. మీరు విజయాల్ని సాధించేటప్పుడు హృదయపూర్వకంగా అభినందించవచ్చు. ఇలాంటి లక్ష్యాలను ఒక మంచి సంబంధానికి బలమైన పునాదులుగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి చిరునవ్వు ప్రేమకు సంకేతం కాదు, ప్రతి సహాయం జీవిత భాగస్వామికి సూచన కాదు. అందుకనే భావోద్వేగం కంటే పరస్పర గౌరవం, నిజాయితీ, స్పష్టమైన సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అయితే తులారాశి మిత్రులారా, మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని గౌరవించండి. అదే సమయంలో మీ నిర్ణయాలను ఎప్పుడు మీ అనుభవం, వివేకం ఆధారంగా మాత్రమే తీసుకోండి అని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.